హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి సమీరాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అనే విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చెప్తారు కదా. శరణ్య కిడ్నాప్ అవ్వడానికి కారణం సమీరానే కాబట్టి సమీరతో ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. నేను ఎస్ఐ వీరభద్రం గారికి ఇచ్చాను. ఏ క్షణమైనా పోలీసులు సమీరని అరెస్ట్ చేయొచ్చు అని ఆనంద చెప్పేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యది. అమ్మో, ఇదేంటి, అస్సలు ఊహించలేదు. ఇప్పుడు సమీర రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే తను చెప్పే ఫస్ట్ పేరు నాదే. నా పేరు చెప్పిందంటే ఇంక నన్ను ఈ ఇంట్లో నించోడానికి కూడా ప్లేస్ ఇవ్వరు. అందరూ కలిసి నన్ను గెంటేస్తారు. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడే వెళ్ళి సమీరకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తను తొందరగా పారిపోయేలా చేయాలి అని అనన్య సీక్రెట్గా బయటికి వచ్చి సమీరకి కాల్ చేస్తుంది. హలో, ఏంటనన్య అని అడుగుతుంది సమీర. నువ్వు చాలా పెద్ద డేంజర్లో ఉన్నావు. నీకోసం పోలీసులు వెతుకుతూ వస్తున్నారు. నువ్వే శరణ్యని కిడ్నాప్ చేశావని మా అత్తయ్య గారికి తెలిసిపోయింది. అందుకే వీలైనంత త్వరగా పారిపో, లేకపోతే పోలీసులతో దొరికిపోతావు అని అంటుంది సమీరతో అనన్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీర. ఏంటనన్య, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అయ్యో, నేను చెప్పేది నిజం. నీతో జోక్ చేసేంత టైం నాకు లేదు. వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వేరే రాష్ట్రానికి వెళ్ళిపో అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనన్య. ఇంకలా సమీర స్పీడ్గా బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తుంది. అప్పుడే ఒక కార్ రెడీగా ఉంటుంది. డ్రైవర్, ఎయిర్పోర్ట్కి త్వరగా పోనివ్వు అని అంటారు. ఓకే, వెళ్తున్నాను మేడం అని చెప్పి ఆ డ్రైవర్ కూడా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అనన్య లోపలికి వచ్చి, అత్తయ్య, మీరు నన్ను ఏ విధంగా దెబ్బ కొట్టాలని చూసినా నేను మాత్రం దొరకను. ఎందుకంటే ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి, నేను సమీరకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను కాబట్టి ఇంకా తను ఇట్నిండిటే బెంగళూరు ముంబయో వెళ్ళిపోతుంది. అప్పుడు కేసుని ఛేదించాలంటే చాలా టైం పడుతుంది. మీరు నా దృష్టిలో ఓడిపోయారు అని ఇంకా మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అనన్య. సమీర ఎయిర్పోర్ట్కి హడావిడిగా బయలుదేరేసరికి ఇంకా సమీరకి చాలా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. డ్రైవర్, ఎయిర్పోర్ట్ దగ్గర కార్ ఆపు అని చెప్పి ఇంకలా కళ్ళు మూసుకుంటుందనమాట. సమీర కళ్ళు తెచ్చి చూసేసరికి ఎదురుగా పోలీస్ స్టేషన్ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీర. హే డ్రైవర్, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతుంది సమీర. ఇంకలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ డ్రైవర్ ఉండరు, రోహిత్ ఉంటాడు. రోహిత్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది సమీర. ఏంటి షాక్ అయిపోయావు? మోసం చేశాననా? అయినా నువ్వు మా తమ్ముని మోసం చేయడంలో తప్పులేదు, కానీ మేం మిమ్మల్ని ట్రాప్ చేస్తే తప్పొచ్చిందా? ఇప్పుడు నీకోసం పోలీసులు వెతకక్కర్లా, ఎందుకంటే నేను పోలీసుల దగ్గరికే నిన్ను తీసుకొచ్చాను కాబట్టి కిందకి దిగు అని అంటారు రోహిత్. ఇంకలా పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సమీర. వెంటనే లేడీ కానిస్టేబుల్స్ వచ్చి సమీరని పట్టుకుంటారు. ఇంకలా రోహిత్ అయితే ఫోన్ చేస్తాడనమాట ఆనందకి. ఇంకా ఆనంద ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి అందరి ముందు వినిపిస్తూ ఉంటారు. పిన్ని, మన ప్లాన్ సక్సెస్ అయింది. సమీరని పోలీసులకి అప్పచెప్పేశాను అని అంటాడు రోహిత్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇదేంటి, నేను ఇలా అనుకోలేదు కదా. అలాంటప్పుడు ఇలా అయ్యింది? సమీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందా అని టెన్షన్ పడుతూ తన రూమ్లోకి వెళ్ళి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటే అక్కడికి ఆనంద భైరవి వస్తారు. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఆనంద భైరవిని చూసి. ఏంటి, నన్ను చూసి షాకింగ్గా ఉందా? నేను ఇచ్చిన దెబ్బ బాగా గట్టిగా తగిలిందా? నా కాలి గోటికి కూడా సరిపోని నువ్వు నా స్థానం కోసం ఆశపడుతూ నేను ఈ ప్రాబ్లంని చిటికెలో సాల్వ్ చేస్తాను, మీరు తప్పుకోండి అని ఈ ఆనంద భైరవికే ఆఫర్ ఇచ్చేంత స్థాయి ఉందనుకుంటున్నావా నీకు? ఇప్పుడైనా అర్థమైందా నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఏంటో? నీ స్థానం నీకు గుర్తు చెయ్యడానికే, నేనంటే ఏంటో చూపించడానికే ఇలా సమీర్ని ట్రాప్ చేశా. కానీ ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా ఇంకా తవ్వుతూ వెళ్తూనే ఉంటా. నువ్వు దొరికేంత వరకు వెళ్తూనే ఉంటా. సాక్ష్యాధారాలతో సహా నువ్వు ఎప్పుడు దొరుకుతావో అప్పుడు నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి నిన్ను రోహిత్తే నీ అత్తమావేలే మెడ పట్టుకొని గెంటేసేలా చేస్తా. నువ్వు ఎంత క్రూరురాలివో వాళ్ళకి తెలిసేలా చేస్తా. కానీ వాటికి సమయం ఉంది. అంతవరకు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు ఇంకా చెయ్యాలి అని చూసావంటే ప్రాణాలు తీస్తా
అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఆనంద. ఇంకలా చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా సమీరా దగ్గరికి ఇన్స్పెక్టర్ వస్తారు. ఏంటి అలా చూస్తున్నారేంటి మేడం? అయినా ఆడవాళ్ళలో చాలామంది మంచి వాళ్ళే ఉంటారు అనుకున్నాను, కానీ మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఒక భర్తకి పెళ్ళయ్యి తన భార్యతో ట్రిప్కి వస్తే మధ్యలో మీరు వెళ్ళడానికి మీకు కొంచెం కూడా మనస్సాక్షి సిగ్గుపడలేదా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ వీరభద్రం. ఇన్స్పెక్టర్ గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా దర్శన్ నేను ప్రేమించుకున్నాం, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి పెళ్లి చేయకుండా ఆనంద భైరవి గారే మా ప్రేమని తుంచేయాలి అనుకున్నారు. ఎలా అయినా మా ఇద్దరి ప్రేమని ఎవరు ఏమి చేయలేరని చెప్పడానికే నేను దర్శన్ కలిపి గేమ్ ఆడాం, అంతేకాని అంతకుమించి ఏమీ లేదు అని అంటుంది సమీరా. ఓహో, పెళ్ళైన ఒక అబ్బాయితో కలిసి అక్కడికి వెళ్ళి మీరిద్దరూ సరదాగా శరణ్యని ఏడిపిద్దామని ఆటలాడారా? చాలా బాగుంది. నిజంగా మీరు చెప్పేది చాలా చాలా బాగుంది. మీరు రైటర్గా అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నిజమైన స్టోరీ నన్ను చెప్పమంటారా? దర్శన్ని మీరు ట్రాప్ చేశారు. వెనకాల ఉన్న ఆస్తి కోసం దర్శన్ మీకు పెళ్లి చేసుకుంటే మీరు కోట్ల ఆస్తిని కాపాడుకోవచ్చని, కోట్ల ఆస్తి సంపాదించవచ్చు అని చాలా కలలు కన్నారు. కానీ ఆనంద భైరవి గారు మీ కలలన్నీ నీళ్లు చెల్లుతూ శరణ్య లాంటి మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటితో మీరు ఆగలేదు. తరచూ దర్శన్ని కలుస్తూ మనిద్దరి ప్రేమ ఎప్పటికీ విడిపోదని దర్శన్ని మాయ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఐడియా కూడా దర్శన్కి మీరే ఇచ్చారు. ఇంకా శరణ్య మీకు లొంగటం లేదని, తను దూరంగా పారిపోవటం లేదని శరణ్యని కిడ్నాప్ చేయించి తనని చంపేయాలనుకున్నారు, అంతే కదా అని అంటారు ఎస్ఐ. ఒక్కసారిగా ఏంటి, శరణ్య మంచిదా, క్యారెక్టర్ ఉన్నదా? ఓహో, మీరు ఇలా అనుకుంటున్నారా? మీరు కూడా మా కాబోయే అత్తయ్య గారిలాగా తనని గుడ్డిగా నమ్ముతున్నారు. శరణ్య ఏం చేసిందో తెలుసా మీకు? ప్రాస్టిట్యూషన్ కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంది. తెలుసా మీకు? ఆ విషయం తెలుసా అని అడుగుతుంది సమీరా. నా దగ్గర తను ప్రాస్టిట్యూట్ కేసులో ఇరుక్కున్నట్టు క్లియర్గా సాక్ష్యాధారాలు ఉన్నాయి అని అంటుంది సమీరా. ఏంటి, శరణ్య ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కుందా? మరి నేను ఎంక్వైరీ చేసినప్పుడు తన పేరుపై ఒక్క కంప్లైంట్ కూడా ఫైల్ అవ్వలేదే. నువ్వు చెప్పేది నిజమైతే తన పేరుపై ఎందుకు కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు అని అడుగుతారు ఇన్స్పెక్టర్. ఫైల్ అయ్యేలోపు దర్శన్ తనని రిలీజ్ చేశాడు, అర్థమైందా? అయినా తను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు, ప్రాస్టిట్యూట్ కేసులో అడ్డంగా దొరికిపోయినట్టు నా దగ్గర వీడియో ఉంది. కావాలంటే ఆ వీడియోని చూపిస్తానాగండి, నా ఫోన్ అని చెప్పి వెతుకుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా సమీరా, ఏంటి మేడం ఏం వెతుకుతున్నారు అని అడుగుతారు. నా ఫోన్లో ఆ వీడియో ఉంది, నేను అది చూపించాలి అని వెనక్కి తిరిగి చూసేసరికి రోహిత్, ఏంటి మీకు ఫోన్ కావాలా? ఇదిగోండి తీసుకోండి అని రోహిత్ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకలా వీడియో చూసేసరికి అక్కడ ఏ వీడియో ఉండదన్నమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. ఏంటి మేడం, ఏదో సాక్ష్యాలు చూపిస్తానన్నారు, ఏమీ చూపించట్లేదు. ఓ, ఇప్పటివరకు నాటకం ఆడారు, అది తెలిసిపోయిందనేనా అని అంటాడు ఇన్స్పెక్టర్. ఇంక అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వస్తారు. ఒక్కసారిగా ఆనంద భైరవిని చూసి సమీరా షాక్ అయిపోతుంది. ఏంటి సమీరా, చూసి షాక్ అయ్యావా? అయినా నా కూతుర్ని నీచమైన కేసులో ఇరికించాను అని నీ నోటితో చెప్పడానికి నీకు కొంచెం కూడా మనసాక్షి లేదా అని అడుగుతారు ఆనంద భైరవి. మీరు నన్ను కావాలని ఇరికిస్తున్నారు అని అంటారు. నిన్ను కావాలని ఇరికించేది నేను కాదు. అయినా ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్ కదా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మీరు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయరు కదా. నా కోడల్ని కిడ్నాప్ చేయించింది తనేనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, కావాలంటే వాళ్ళని చూడండి అని అంటారు ఆనంద భైరవి. ఇంకా రోహిత్ ఆ ఇద్దరు రౌడీలను అయితే పట్టుకొని వస్తాడు. ఆ రౌడీలను చూసి షాక్ అయిపోతుంది సమీరా. చెప్పండి, ఎవర్రా మీరు అని అడుగుతారు ఇన్స్పెక్టర్. సార్ మాకు సమీరా మేడమే ఫోన్ చేసి గుడిలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నారు సార్, మేము కిడ్నాప్ చేశాం సార్, తర్వాత కూడా ఆవిడే మాతో మాట్లాడారు సార్ అని నిజమంతా సమీరానే కిడ్నాప్ చేయించింది అని రౌడీలు చెప్పేస్తారు. ఒక్కసారిగా సమీరా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కదా ఇన్స్పెక్టర్ గారు, ఇంక తన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. చూడు, నువ్వు చేసిన పాపం ఇంత అంతా కాదు, మంచి ఎంతో క్యారెక్టర్ ఉన్న ఎంతో మంచివాడైన నా కొడుకుని మార్చేసి నీకు నచ్చినట్టు నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావు.
బంగారం లాంటి కోడలు, ఎంతో పుణ్యం చేస్తే గాని పుట్టని అలాంటి అమ్మాయిని అలాంటి నీచమైన కేసులో ఇరికించి తనని ఒక రోజంతా జైల్లో ఉండేలా చేసిన పాపాత్మురాలివి నువ్వు. అలాంటి పాపానికి ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి, పడి తీరాల్సిందే. అందుకే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేలా నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు మినిమం 3 నెలల వరకు బయటికి రాలేవు. జైల్లోనే ఉండి నా కోడలు అనుభవించిన నరకాన్ని నువ్వు కూడా అనుభవించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇంకా ఎస్ఐ వీరభద్రం అయితే, వావ్ శభాష్ మేడం, ఈ మధ్య మీరు నిజంగా చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. కొంతమంది అత్తలు కోడళ్ళంటేనే చులకనగా చూస్తూ ఉంటారు, కోడలని కూతుర్లా కాకుండా బయట నుండి వచ్చిన వ్యక్తిలాగే చూస్తూ ఉంటారు. కానీ మీరు మీ కోడల్ని ఎంతో ఆదరిస్తూ కన్న కూతుర్లా చూసుకుంటూ తనపై ఈగ కూడా వాలిన వాళ్ళ తాట తీస్తున్నారు. మీలాంటి అత్తలే ఈ సమాజంలో ఉండాలి మేడం. అప్పుడు గృహహింస కేసులు మా దగ్గరికి రానే రావు. మీరు వెళ్ళండి మేడం, ఇంకా ఈ సమీరా సంగతి మేం చూసుకుంటాం అని చెప్పి ఇంకా సమీరాని లాకప్లో వేస్తారు ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా అనన్య అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సమీరాని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారంటే తన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తారు. తర్వాత నిజంగా నేనేనా అని భయపడుతూ అనన్య అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా లహరి అనన్య దగ్గరికి వస్తుంది. వదినా అని పిలుస్తుంది. ఒక్కసారిగా అనన్య ఏంటి అలా పిలుస్తుంది, నా గురించి ఏమైనా తెలిసిపోయిందా అని భయపడిపోతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అనన్య ఏంటి లహరి ఏమైంది అని అడుగుతారు. వదినా నేను నిన్నొక ప్రశ్న అడగచ్చా అని అంటుంది. అదేంటి అలా అంటున్నావేంటి లహరి, అడుగు అని అంటారు. అదే వదినా, ఆ రోజు నేను మహేష్ దగ్గరికి వెళ్ళాను కదా, నువ్వే కదా నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించావు. నువ్వు ఇచ్చిన ఆ బాటిల్లో నిజంగా స్లీపింగ్ టాబ్లెట్సే ఉన్నాయా వదినా అని అడుగుతుంది లహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏంటి ఇలా అడుగుతుంది అని మనసులో అనుకుంటుంది. చెప్పండి వదినా, అవి నిజంగా స్లీపింగ్ టాబ్లెట్సేనా అని అడుగుతుంది లహరి. అదేంటి అలా అడుగుతున్నావు, స్లీపింగ్ టాబ్లెట్స్ కాకపోతే నేనేమిస్తాను, అయినా అది స్లీపింగ్ టాబ్లెట్సే, నీకా డౌట్ ఎందుకు వచ్చింది, మహేష్కి ఏమైంది, అప్పటి నుండి నిన్ను వాడు బెదిరించట్లేదని కూడా తెలిసింది, ఏమైంది ఇంతకీ అని రివర్స్లో అడుగుతుంది అనన్య. ఏమీ లేదులేండి వదినా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి. అమ్మో, ఈ లహరికి కూడా డౌట్ వచ్చేసింది, అంటే నా గురించి బయట పడిపోయే టైం కూడా వచ్చేసింది. లేదు, ఇలా జరగకుండా ఉండాలి అంటే నేను వెంటనే ఒక ప్లాన్ వేయాలి అని అనన్య ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. ఇంకా ప్రకాష్, హలో మేడం, నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను. ఎందుకంటే లహరికి ఏదో లెటర్ వచ్చిందంట కదా, నేనా లెటర్ రాయలేదు, ఒకవేళ మీరే అని అంటారు. అవును, నేనే ఆ లెటర్ రాశాను, కానీ దానికి వెనకాల ఒక ఉద్దేశం ఉంది. చూడు, ఇవాళే నీకు ఆ లహరికి పెళ్ళి అని అంటుంది అనన్య. మేడం ఏమంటున్నారు మీరు, నేను తన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి, అయినా ఎవరైనా ఒప్పుకుంటారా అని అడుగుతారు. అదంతా నేను చెప్తాను కదా, నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వెళ్ళు, అప్పుడు నీకు అర్థమవుతుంది, సరేనా అని అనన్య ఒక ప్లాన్ చెప్తుంది ప్రకాష్కి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి, లహరి ఇవాళ నేను నీ మెల్లో తాళి కట్టబోతున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రకాష్. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి శరణ్యకి కాల్ చేస్తారు. ఇంకా శరణ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శరణ్య. నేను బానే ఉన్నానమ్మా, నీకు ఒక గుడ్ న్యూస్, ఆ సమీరని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను వదిలిపెట్టనని నీకు మాట ఇచ్చాను కదమ్మా, ఆ మాట తీర్చుకోవడానికే ఇలా చేశాను. సమీర నిన్ను ఇరికించి చాలా పాపం చేసింది, అందుకే సమీరే అదంతా చేసిందని సాక్ష్యాలతో సహా నిరూపించి తన్ని పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాను. ఇంక నీకు ఎలాంటి ప్రమాదం లేదు, ఇంకొక దుష్టగ్రహాన్ని నేను హ్యాండిల్ చేస్తాను, నేను ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశానమ్మా అని అంటారు ఆనంద. శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నన్ను అత్తయ్య గారు వచ్చి తీసుకువెళ్ళిపోతారు, ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా దర్శన్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇంకా ఇంట్లో వాళ్ళు తనకి అన్యాయం చేస్తున్నారని ఫీల్ అయిపోతూ ఉంటాడు దర్శన్. దర్శన్ దగ్గరికి వస్తారు. నాన్న దర్శన్ అని అంటారు ఆనంద. అమ్మా ప్లీజ్, ఇప్పుడు నువ్వు నాతో ఏమీ మాట్లాడద్దు, నేను ఏది వినే పొజిషన్లో కూడా లేను, నన్ను ఒంటరిగా వదిలేయండి,
మళ్ళీ మళ్ళీ నేను మీతో మాట్లాడాలి అనుకోవటం లేదు అని అంటాడు దర్శన్. నాన్న దర్శన్, సరే మాట్లాడద్దు. ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాతైనా మాట్లాడాలో వద్దో నువ్వే ఆలోచించుకో. చూడు నాన్న, నేనేమీ నీపై కోపంతోనో పగతోనో ఇదంతా చేయటం లేదు. నీకు ఒక మంచి భార్యను తీసుకువచ్చాను, కానీ నువ్వు ఆ భార్యని అర్థం చేసుకోవటం లేదు. శరణ్యనే, సమీరనే నువ్వు చాలా మంచిదని సమీర మాయలోనే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఆ సమీర నిన్ను దక్కించుకోవడం కోసం ఏం చేసిందో తెలుసా? నువ్వు ఆ రోజు శరణ్య మంచిది కాదు అని అన్నయ్య ముందు నోరు జారితే ఏదో అనుకోకుండా అన్నావేమో అనుకున్నాను. కానీ శరణ్య ప్రాస్టిట్యూట్ కేసులో ఇరుక్కుంది అని నీకు తెలుసు కదా అని అంటారు దర్శన్తో ఆనంద. అమ్మా, తెలిసిపోయిందా? ఈ విషయం నీకు కూడా తెలిసిపోయిందా? అవునమ్మా, నాకు సమీర్ అనే చెప్పింది. పోలీసులు దాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం నాకు వీడియో చూపించింది. అందుకే నేను తన్ని వెతకడం కూడా ఆపేసి ఇంటికి స్పీడ్గా వచ్చేశాను. పోలీస్ స్టేషన్లో ఎక్కడో చోట ప్రశాంతంగానే ఉంటుందిలే అని నేనే మీ ఎవ్వరికీ ఆ విషయం చెప్పకుండా మన ఇంటి పరువు కోసం మీ అందరి కోసం నేను ఆలోచించి ఆ విషయం చెప్పలేదు అని అంటాడు దర్శన్. ఓ అవునా నాన్న, కానీ నీకొక విషయం తెలుసా? అసలు సమీరానే శరణ్యని ఇరికించింది. కావాలంటే ఈ సాక్ష్యం చూడు అని ఒక సాక్ష్యం చూపిస్తారు. ఇంకా అందులో క్లియర్గా శరణ్య గురించి సమీర ఆ పని మనిషి సుజాతతో మాట్లాడిన వీడియో అయితే చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. చూడు, నీకు డబ్బిస్తున్నాను, తన్ని ఒక రూమ్కి తీసుకువెళ్ళు, తర్వాత వాడిని ముందే సెట్ చేయని చెప్పి ఇంకా రౌడీకి డబ్బులు ఇచ్చిన విషయం కానీ, ఆ రౌడీ ముందే వెళ్ళి బాత్రూంలో దాక్కున్న విషయం కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మా అంటే అని అంటారు. అర్థమైంది కదా నాన్న, తప్పులు పాపాలు చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. శరణ్య బంగారు కొండ, తను చాలా మంచిది. తను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న. తప్పు చేసిన సమీర ఇప్పుడు ఊచల్లెక్క పెడుతుంది. నిజం చెప్పాలంటే ఎంతో కొంత ఈ పాపంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావు. శరణ్యకి అన్యాయం చేసిన పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు నాన్న. అందుకే నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవ్వాలి అంటే రా అని చెప్పి చేయి పట్టుకొని ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు ఆనందభైరవి. అమ్మా ఎక్కడికి అని అడుగుతారు దర్శన్. చెప్తాను రా నాన్న అని చెప్పి కరెక్ట్గా ఇంకా శరణ్య ఉంటున్న ఇంటి ముందు నీ కారు ఆపుతారు ఆనంద. ఇంకా దర్శన్, ఎవరిదమ్మా ఈ ఇల్లు అని అడుగుతారు. ఇప్పుడు నీ భార్య ఈ ఇంట్లోనే ఉంది. చూడు నాన్న, ఇప్పుడే చెప్తున్నాను, తను చాలా మంచిది. ఈ తల్లి మాట విని ఒక్కసారి శరణ్యని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా లోపలికి తీసుకువెళ్తారు దర్శన్తో సహా ఆనంద. ఇంకా దర్శన్ని చూసి ఒక్కసారిగా పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది శరణ్య. ఏవండి ఏవండి మీకేం కాలేదు కదా, మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. చూడమ్మా శరణ్య, దర్శన్కి చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఇప్పుడు దర్శన్ ఖచ్చితంగా నిన్ను బంగారంలా చూసుకుంటాడు. నువ్వేమీ బాధపడద్దు దర్శన్, తన్ని తీసుకురా అని చెప్పి ఇంకా అలా దర్శనే చేయి పట్టుకొని శరణ్యని తీసుకువస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద. ఇంకా అలా ఆనంద భైరవి, దర్శన్, శరణ్య ముగ్గురు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి లీలావతి హ్యాపీగా ఇంకా ఒక హారతిని తీసుకొని వచ్చి హారతిని తీసుకొస్తూ ఉంటారనమాట. హారతిస్తూ దర్శన్ అండ్ శరణ్య ఇద్దరిని ఒకేసారి అడుగు పెట్టిస్తారు ఫ్యామిలీ. ఇదంతా చూస్తూ అనన్య చాలా జలస్గా ఫీల్ అవుతుంది. ఏదేమైనా తను అనుకునేదే చేపిస్తున్నారు అని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య. అలా హ్యాపీగా ఇంటికి వచ్చిన దర్శన్ అండ్ శరణ్య వైపు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.